హాయ్ అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇందులో పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్లో లెసన్ కంటిన్యూ అవుతుందండి. ఇది లెసన్ రెండవ లెసన్. ఇందులో క్యూబాయిడ్ వీటి యొక్క ఫార్ములాస్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దాన్ని ఉపయోగించి ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది కూడా ఈ లెసన్ ద్వారా మనం చూద్దామండి. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటంటే సైడ్ క్యూబ్ అండి. సైడ్ క్యూబ్ అంటే సైడ్ ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి ఏ క్యూబ్ అండి. ఏ వాల్యూ ఒక 4 మీటర్స్ అనుకుంటే 4 క్యూబ్. ద వాల్యూ 4 4 జా 16, 4 4 జా 16, 16 4 జా 64 క్యూబ్ వస్తుందండి ప్రమాణం. సో ఈ విధంగా ఒక లెంత్, ఒక సైడ్ వాల్యూ తెలిస్తే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్కి ఈ విధంగా ఫార్ములా ఏ క్యూబ్ వేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే 6a² అండి. ఫార్ములా స్క్వేర్ అండి. ఇప్పుడు ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 4 మీటర్స్. సో 6 × 4 స్క్వేర్. 6 × 4 స్క్వేర్ అంటే 16. ఒకటి 16 6 ఆర్ 96 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక క్యూబ్లో ఒక సైడ్ వాల్యూ ఇస్తే డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా √3 × సైడ్. సో సైడ్ వాల్యూ ఎంతండి? 4. అయితే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా ఏ క్యూబ్ని వేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్కి ఫార్ములా 6a². సో ఏ వాల్యూ వేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా √3 × సైడ్. దాన్ని సైడ్ యొక్క వాల్యూ వేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా క్యూబ్ తాలూకా ఫార్ములాస్ మనం చెప్పుకోవడం